ప్రైజ్ ది లార్డ్. మీరు వింటున్నది ఆస్క్ పాస్టర్ ప్రభు కిరణ్ పాడ్కాస్ట్, ఈ బైబిల్ థియాలజీ అండ్ క్రిస్టియన్ లైఫ్ పాడ్కాస్ట్. సాధారణంగా మనకి దేవుని గురించి, బైబిల్ గురించి, క్రైస్తవ జీవితం గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే మీ ప్రశ్నగానే ఉండిపోవటం మాకిష్టం లేదు. మీ ప్రశ్నకు జవాబు ఇవ్వడమే ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. ప్రశ్న అడగండి, జవాబు పొందుకోండి. అనేక మందికి మీ ప్రశ్న ద్వారా జవాబును అందించండి. ఈ వారం ప్రశ్న కిరణ్ కుమార్ మట్టల గారు ఒంగోలు నుంచి అడుగుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం దారి ఎలా చూపించింది? వారికి ఆ నక్షత్రం చూడగానే రాజు పుట్టాడని ఎలా అర్థమైంది? పాస్టర్ గారు, అసలు అన్ని జనులైన జ్ఞానులకు యూదుల రాజు గురించి ఎలా తెలుసు? దీని వెనక ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? బ్రదర్ కిరణ్ గారు చాలా లోతైన ప్రశ్న అడిగారు. ఈ క్రిస్మస్ సీజన్లో మనందరికీ ఉపయోగపడే ఆసక్తికరమైన ప్రశ్న ఇది. నడిపించే నక్షత్రం అది ఒక అద్భుతం మాత్రమే కాదు, దీని వెనకాల కొన్ని వందల సంవత్సరాల దైవ ప్రణాళిక ఎంతైనా ఉంది. జ్ఞానులకు ఆకాశంలో నక్షత్రం కనిపించినప్పుడు మనం వెళ్ళాలి అని వారికి అనిపించడానికి కారణం, వారి దగ్గర అప్పటికే బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నకు జవాబు 3 విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం పొందుకోవచ్చు. 1, దానియేలు యొక్క ప్రభావం. 2, సంఖ్యాకాండ ప్రవచనం. 3, ద టైమ్ లైన్ ఆఫ్ ద బైబిల్ యొక్క టైమ్ లైన్. ఈ మూడింటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఒక చక్కటి జవాబును పొందుకోవచ్చు. మొదటిగా ద డానియల్ కనెక్షన్, దానియేలు యొక్క ప్రభావాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు పుట్టడానికి సుమారు 600 సంవత్సరాల ముందు ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడ దానియేలు ప్రవక్త ఉన్నత అధికారంలో ఉన్నాడని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, రాజైన నెబుకద్నేజరు దానియేలును శకునగాండ్రకును గారడీ విద్య గల వారికి పైవానిగా, అంటే చీఫ్ ఆఫ్ ద మ్యాజైగా నియమించినట్లు మనం చూస్తున్నాం. సో దానియేలు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు హెడ్గా, లేకపోతే ఒక అధికారిగా ఆ సమయంలో ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో మనకి రుజువులు ఉన్నాయి. సో ఆ సమయంలో ఖచ్చితంగా దానియేలు గారు నిజమైన దేవుని గురించి, రాబోయే మెస్సయ గురించి మరియు యూదుల లేఖనాల గురించి వారికి బోధించే ఉంటాడు. ఆ జ్ఞానాన్ని తరతరాలుగా ఈ యొక్క జ్ఞానులు భద్రపరుచుకుంటూ ఒకరికొకరు అందించుకుంటూ మరి ఈ యొక్క విషయాలను కనుగొని ఉండవచ్చు. ఇక రెండవ విషయానికి వస్తే ద ప్రాఫెసీ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండంలో ఉన్న ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూద్దాం. దానియేలు ద్వారా మరి ఈ యొక్క జ్ఞానులకు ఒక కీ వర్స్, ఒక ప్రాముఖ్యమైన వర్స్ వారికి తెలిసి ఉండవచ్చు. అది సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేలులో నుండి ఒక దండము లేచును అనే ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే, ఏ స్టార్ షల్ కమ్ అవుట్ ఆఫ్ జేకబ్ అండ్ ఏ సెటర్ షల్ రైజ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ నక్షత్రం స్టార్ మరియు దండము సెటర్ అంటే రాజు యొక్క అధికారం ఒకేసారి ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనిపిస్తే ఇశ్రాయేలీల్లో ఒక గొప్ప రాజు పుడతాడని వారికి ఈ యొక్క ప్రవచనం ద్వారా అర్థమై ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ద టైమ్ లైన్ ఆఫ్ ద బైబిల్ యొక్క టైమ్ లైన్ని మనం గమనించుకోవాలి. జ్ఞానులకు ఏం జరుగుతుందో మాత్రమే కాదు, ఎప్పుడు జరుగుతుందో కూడా దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 70 వారాల ప్రవచనం ఒకటి ఉంది. యెరూషలేమును తిరిగి కట్టించమని ఆజ్ఞ వచ్చినప్పటి నుండి మెస్సయ వచ్చే వరకు ఎంతకాలం పడుతుందో అందులో స్పష్టంగా ఉంది. ఇంచుమించు 69 వారాలు. 69 వారాలు అంటే బైబిల్ పరిభాషలో 483 సంవత్సరాలు. సో జ్ఞానులకు ఈ లెక్కలు ఇవన్నీ వారికి తెలుసు. ఆ సమయంలో నక్షత్రం కనిపించగానే ఏదైతే ఈ ప్రాఫెసీ పజిల్ ఉందో,
ఈ ప్రాఫెసీ పజిల్ అంతా కూడా వారికి మైండ్లో కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. వారికి ఎవరు పుడుతున్నారు, ఎప్పుడు పుడుతున్నారు అని తెలిసింది, కానీ ఎక్కడ పుడతారో తెలియలేదు. అందుకే వారు తిన్నగా రాజధాని అయినటువంటి యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ లేఖన పండితులు, శాస్త్రులు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో వారికి చదివి వినిపించి బెత్లెహేము అనే ఆ యొక్క గ్రామంలో పుడతారని చెప్పినప్పుడు వారు ఆ గమ్యాన్ని చేరుకున్నారు. దీనిలో మనకి ఒక చక్కటి పాఠం దాగి ఉంది. జ్ఞానులు అన్యజనులైనప్పటికీ తమకున్న కొద్దిపాటి వాక్యాన్ని పట్టుకొని ఎంతో ప్రయాసపడి దేవుని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు మన చేతుల్లో పూర్తి బైబిల్ ఉందండి. చక్కగా దేవుడు 66 పుస్తకాలు కలిగిన ఇక దివ్యమైన గ్రంథాన్ని మనకిచ్చాడు. ఎంత ఆశీర్వాదం! మరి మనం ఎంత ఆసక్తిగా దేవుణ్ణి వెతుకుతున్నాం? దేవుడు మనకి ఇచ్చిన యొక్క చక్కటి ఆశీర్వాదాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి రోజు మనం బైబిల్ని చదువుదాం. దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని వెతుక్కుంటూ దేవుని వెంబడిద్దాం. దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడవచ్చు, కానీ ఆయన వాక్యం, స్క్రిప్చర్ మాత్రమే మనకి స్పష్టమైన దారి చూపిస్తుంది. దేవుడు అట్టి విధంగా మన జీవితంలో స్పష్టమైన దారులు చూపిస్తూ నూతన మార్గాలు మనకి తెరుస్తూ మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా చక్కని వివరణ చెప్పారు పాస్టర్ గారు. దానియేలు కాలం నాటి విత్తనం 100 ఏళ్ల తర్వాత జ్ఞానుల ప్రయాణానికి కారణమైందన్నమాట. అబ్బా, ఎంత ఆశ్చర్యంగా ఉందో! దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో కదా. బ్రదర్ కిరణ్ గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. అయితే ఇంకో చిన్న ప్రశ్న అడుగుతున్నాను పాస్టర్ గారు. మన క్రిస్మస్ సీజన్లో ఇంటి మీద పెట్టుకునే స్టార్కి ఎన్ని కోణాలు ఉండాలి? 5 లేక 6? స్టార్కి 5 కోణాలు ఉండాలా, 6 కోణాలు ఉండాలా? టెక్నికల్గా మనం చూసినట్లయితే ద స్టార్ ఆఫ్ డేవిడ్, ఏదైతే దావీదు నక్షత్రం ఉందో, ఇశ్రాయేలీయుల యొక్క ఫ్లాగ్లో ఉంటుంది కదా, ఆ యొక్క దావీదు నక్షత్రాన్ని మనం చూసినట్లయితే దానికి 6 కోణాలు ఉంటుంది. సో 6 కోణాలు కలిగిన దావీదు నక్షత్రాన్ని మనం పెట్టుకుంటే మనందరికీ చాలా ఆశీర్వాదకరం. 5 కోణాలున్న స్టార్ని పెంటగ్రామ్ అంటారు. పెంటగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్ ద స్టార్ ఆఫ్ సేటన్, సాతాను యొక్క నక్షత్రంగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. యూ కెన్ గూగుల్ దట్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్. కాబట్టి 5 కోణాల స్టార్ని మానేసి 6 కోణాల స్టార్ని పెట్టుకుంటే మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది కరెక్ట్గా ఉంటుంది. సో దేర్ యూ గో. మే గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Pastor, for answering our questions so clearly and spiritually. ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా బైబిల్ సంబంధమైన సందేహాలు ఉంటే మీ ప్రశ్నను ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు పంపండి. 9440478787. మీ ప్రశ్న వచ్చే ఎపిసోడ్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు ఆంధ్ర బైబిల్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా ఆస్క్ పాస్టర్ ప్రభు కిరణ్ పాడ్కాస్ట్ యొక్క అన్ని క్రొత్త సందేశాలు మీకు వెంటనే చేరుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.